Good morning, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur, and I achieved rank of 3928 in NEET 2020. మనము యూనిట్ 8 బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ యూనిట్ ని స్టార్ట్ చేసాం. దాంట్లో హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్ చాప్టర్ ని మనము స్టార్ట్ చేసుకుని లాస్ట్ 2 సెషన్స్ లో మనము హాఫ్ ఆఫ్ ద చాప్టర్ ని కంప్లీట్ చేసి మిగిలిన పార్ట్ ని కంటిన్యూ చేసుకుందాం. ఓకే, మనం నిన్న ఎయిడ్స్, హెచ్ఐవి వైరస్ వరకు, హెచ్ఐవి రిప్లికేషన్, హెచ్ఐవి ప్రివెన్షన్, ఎలా మనము హెచ్ఐవి నుంచి మనల్ని రక్షించుకోవచ్చు అని వాటి గురించి మనము చదువుకున్నాము. ఇప్పుడు ఇంకో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డిసీజ్ గురించి చూసుకుందాం. ఓకే, అదేంటంటే క్యాన్సర్ అన్నమాట. ఓకే, cancer is one of the most dreaded diseases of human beings and is a major cause of death all over the globe. More than million Indians suffer from the cancer and large number of them die from it annually. అంటే క్యాన్సర్ ఇస్ క్యాన్సర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ డెడ్ఫుల్ డిసీజ్ అనమాట. మీకు తెలిసే ఉంటుంది అనమాట. క్యాన్సర్ వచ్చిందంటేనే చాలా ఆల్మోస్ట్ ఇంకా అంటే ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ అయితే మనం దాన్ని క్యూర్ చేయొచ్చు. కానీ ఒకవేళ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయేసరికి మనం ఇంకా దాన్ని క్యూర్ చేయలేము అనమాట. ఇంకా డెత్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ అనమాట. ఓకే, చాలా మంది ఇండియన్స్ కూడా వీటి బారిన, మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్, లాక్స్ ఆఫ్ పీపుల్, ఇండియన్ పీపుల్ కూడా క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు అనమాట. యాన్యువల్ అంటే సంవత్సరం కొద్ది. The mechanism that underlie development of cancer or oncogenic transformation of the cells and its treatment control have been some of the most intense area of research in the biology and medicine. అంటే మన రీసెంట్ ఇయర్స్ లో బయాలజీ అండ్ మెడిసిన్ సైడ్ వైపు రీసెర్చ్ ఎక్కువగా దేని వైపు చేస్తున్నారంటే ఇది మెకానిజం. అంటే ఒక నార్మల్ సెల్ ఆన్కోజిన్ అంటే క్యాన్సరస్ సెల్, మనకి క్యాన్సరస్ సెల్ గా ఎలా మారుతుంది, ఆ తర్వాత దాన్ని ఎలా క్యూర్ చేయొచ్చు, ఎలా దాన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు అనే దాని మీద ఇంటెన్స్ రీసెర్చ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇన్ అవర్ బాడీ సెల్ గ్రోత్ అండ్ డిఫరెన్షియేషన్ ఈస్ హైలీ కంట్రోల్ అండ్ రెగ్యులేటెడ్. మన బాడీలో మామూలుగా సెల్ గ్రోత్, మళ్ళీ సెల్ డివిజన్ అవంతా కంప్లీట్‌గా రెగ్యులేటెడ్ అనమాట. ఎప్పుడైతే సెల్ డివిజన్ అవసరమో అప్పుడు మాత్రమే సెల్ అనేది డివైడ్ అవుతుంది. ఎంతవరకు గ్రోత్ అవ్వాలో అంతవరకే గ్రోత్ అవుతది. ఈ పర్టిక్యులర్ సెల్స్ ఇవన్నీ అనేది రెగ్యులేటెడ్‌గా జరుగుతుంటాయన్నమాట. కానీ క్యాన్సరస్ సెల్స్‌కొచ్చేసరికి దేర్ ఈస్ బ్రేక్ డౌన్ ఆఫ్ దిస్ రెగ్యులేటరీ మెకానిజం. అంటే ఈ రెగ్యులేషన్స్ అంటే సెల్ గ్రోత్ ఎప్పుడు అవ్వాలి, సెల్ ఎంతవరకు గ్రో అవ్వాలి అని రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి కదా. ఇవన్నీ నీకు క్యాన్సరస్ సెల్ ఏమవుతుందంటే గన రెగ్యులేట్ ఇవన్నీ దీనికి అనేది లిమిటేషన్ ఉంటదనమాట. ఈ రెగ్యులేషన్ సిస్టమ్స్ అన్నీ ఫెయిల్ అవుతాయన్నమాట. ఓకే, నార్మల్ సెల్స్ షో ప్రాపర్టీ కాల్డ్ కాంటాక్ట్ ఇన్హిబిషన్ బై వర్చ్యూ ఆఫ్ విచ్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్ సెల్ ఇన్హిబిట్ దేర్ అన్‌కంట్రోల్డ్ గ్రోత్. అంటే నార్మల్ సెల్స్, ఇది ఇంపార్టెంట్ పాయింట్ మళ్ళీ. ఓకే, నార్మల్ సెల్ యొక్క ఫీచర్ అనమాట, ఇంపార్టెంట్ ఫీచర్. అంటే అంటే నార్మల్ సెల్స్ లో నీకు కాంటాక్ట్ ఇన్హిబిషన్ అనే ప్రాపర్టీ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక సెల్, ఇదొక సెల్ అనుకోండి. ఈ 2 సెల్స్ ఎంతవరకు గ్రో అవుతాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ ఇంత గ్రో అయింది. ఈ సెల్ కూడా ఇంతే గ్రో అయ్యి కాంటాక్ట్ అనేసి వచ్చిందనమాట. అంటే ఈ 2 సెల్స్‌కి మధ్య కాంటాక్ట్ అనేది ఏర్పడిందనమాట. ఎప్పుడైతే ఈ 2 సెల్స్ మధ్య కాంటాక్ట్ ఏర్పడతదో, అప్పుడు సెల్ గ్రోత్ అనేది స్టాప్ అయిపోతదనమాట. ఓకే, సెల్ గ్రోత్ అనేది స్టాప్ అయిపోతదనమాట. దాన్నేమంటామంటే కాంటాక్ట్ ఇన్హిబిషన్ అంటామనమాట. క్యాన్సర్ సెల్స్ అపియర్ టు హావ్ లాస్ట్ దిస్ ప్రాపర్టీ. అంటే క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, క్యాన్సర్ సెల్ కి ఈ కాంటాక్ట్ ఇన్హిబిషన్ అనే ప్రాపర్టీ ఉండదన్నమాట. అంటే కాంటాక్ట్ ఒకవేళ ఆ 2 సెల్స్ కాంటాక్ట్ లోకి వచ్చినా కూడా ఇంకా ఫర్దర్ గా నీకు సెల్ డివిజన్ అనేది, సెల్ గ్రోత్ అనేది జరిగిపోతూనే ఉంటదన్నమాట. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్, క్యాన్సరస్ సెల్స్ జస్ట్ కంటిన్యూ టు డివైడ్ అండ్ గివింగ్ రైజ్ టు మాసెస్ ఆఫ్ సెల్స్ కాల్డ్ ట్యూమర్స్. సో ట్యూమర్స్ అంటే ఏంటి లేదు, ఈ అన్‌కంట్రోల్డ్ సెల్ గ్రోత్ ఉంటుంది కదా. ఇలా అన్‌కంట్రోల్డ్ గా సెల్ గ్రోత్ అయ్యి అవే ట్యూమర్ గా మారతాయన్నమాట. ఓకే, ట్యూమర్స్ అనేది నీకు 2 టైప్స్ ఉంటాయన్నమాట. ట్యూమర్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. బినైన్ అండ్ మాలిగ్నెంట్ ట్యూమర్స్. నీకు 2 టైప్స్ ఆఫ్ ట్యూమర్స్ ఉంటాయి. ఒకటి బినైన్ ట్యూమర్స్, ఇంకోటి మాలిగ్నెంట్ ట్యూమర్స్ అన్నమాట. Benign tumors are normally remain confined to their original location and do not spread to other parts of the body and cause little damage. అంటే బినైన్ ట్యూమర్స్ కూడా అన్‌కంట్రోల్డ్ సెల్ గ్రోత్ వల్లే బినైన్ ట్యూమర్స్ కూడా వస్తాయి నీకు. కానీ బినైన్ ట్యూమర్స్ ఏంటంటే ఇప్పుడు
ఎక్కడైతే ఎఫెక్ట్ చేసినా ఆ పార్ట్‌లోనే మాత్రమే అది పరిమితమవుతుందనమాట. పక్కకెళ్ళి పక్కన స్ప్రెడ్ చేయడం గాని, లేకుంటే వేరే చోటుకెళ్ళి మళ్ళీ ఆహ్, ట్యూమర్ కాజ్ చేయడం గాని, అలా జరగదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అది స్టమక్‌లో ఎక్కడైనా ఉందనుకో, అది స్టమక్‌లోనే కన్‌ఫైన్ అయిపోతదనమాట. ఎక్కడికి ఎళ్ళదు. లేకుంటే పక్కకి స్ప్రెడ్ కూడా చేయదు. కానీ అదే మాలిగ్నెంట్ ట్యూమర్స్ వచ్చేసరికి ఆర్ ద మాస్ ఆఫ్ ప్రొలిఫరేటింగ్ సెల్స్ అండ్ కాల్డ్ నియోప్లాస్టిక్ ఆర్ ట్యూమర్ సెల్స్. ఎందుకంటేనా ఇవి దీస్ సెల్స్ గ్రో వెరీ రాపిడ్‌లీ అన్నమాట. చాలా రాపిడ్‌గా నీకు ప్రొలిఫరేషన్ అంటేనా గ్రోత్ అనేది చూపిస్తదన్నమాట. ఇన్వాడింగ్ అండ్ డామేజింగ్ ద సరౌండింగ్ నార్మల్ టిష్యూస్. అంటే నీకు బినైన్ ట్యూమర్స్‌లో ఎలాగైతేనా అంటే ఇన్వాడ్ చేయదో, ఇన్వాసివ్ నేచర్ ఉండదు. అంటే పక్కన సరౌండింగ్ టిష్యూని ఎలాగైతే అది డామేజ్ చేయదో, కానీ ఇక్కడ మాలిగ్నెంట్ ట్యూమర్స్ వచ్చేసరికి నీకు అంటేనా వేరే ప్లేస్‌కెళ్ళి అంటే స్టమక్ నుండి మళ్ళీ అది ట్రావెల్ చేసి లేకంటే లైక్ మళ్ళీ బ్రెయిన్‌లోకెళ్ళడం గాని, అలా చేయడం గాని అంటే అలా వేరే సరౌండింగ్ టిష్యూస్ గాని, సరౌండింగ్ అంటే వేరే లొకేషన్స్‌కెళ్ళి గాని నీకు మళ్ళీ అక్కడ కూడా ట్యూమర్స్ అనేది ఇండ్యూస్ చేస్తదనమాట. As these cells actively divide and grow, they also starve the normal cells by competing for the vital nutrients. అంటే ఇప్పుడు ఇవి రాపిడ్‌గా గ్రో అవుతుంది కదా! రాపిడ్‌గా గ్రో అవుతుంది కాబట్టి ఆబ్వియస్‌గా గ్రో అవుతుందంటే అది న్యూట్రియంట్స్ కూడా తీసుకోవాలన్నమాట. సో, ఆ న్యూట్రియంట్స్ అంటే ఇది ఎక్కువ గ్రోత్ కావాలి కాబట్టి ఇవి ఎక్కువ న్యూట్రియంట్స్ అనేవి తీసేసుకుంటాయన్నమాట. సో, ఏమైతుందంటే పక్కన ఉన్న నార్మల్ సెల్స్‌కి న్యూట్రియంట్స్ తక్కువగా వస్తాయన్నమాట ఆ టైంలో. సో, అలా నార్మల్ సెల్స్‌ని స్టార్వింగ్ చేస్తూ ఆ న్యూట్రియంట్స్‌ని ఇవి తీసేసుకుంటాయన్నమాట. Cells slaughtered from such tumors reach distant sites through blood wherever they get lodged in the body, they start new tumor there. This property is called the metastasis and the most feared property of the okay. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. మెటాస్టాసిస్ అనేది మోస్ట్ ఫియర్డ్ ప్రాపర్టీ అంటే ఎక్కువ భయపడించే ప్రాపర్టీ ఏంటి అంటే మాలిగ్నెంట్ ట్యూమర్స్ లో అది మెటాస్టాసిస్. మెటాస్టాసిస్ అంటేనా ఒక చోటు నుండి అంటే పక్కన సరౌండింగ్స్‌కే కాకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి ట్యూమర్‌ని స్ప్రెడ్ చేయడం. ఎలా వయా బ్లడ్ అన్నమాట. ఓకే. ఇందాక చెప్పాను. స్టమక్‌లో ట్యూమర్ కాస్త బ్లడ్ ద్వారా ట్రావెల్ అయ్యి అంటే ఆ ట్యూమర్ ప్రాపర్టీ బ్లడ్ ద్వారా ట్రావెల్ అయ్యి అది బ్రెయిన్‌లో కాజ్ చేయొచ్చనేసి. వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ ఎక్కువ భయపడే ప్రాపర్టీ ఇదన్నమాట మాలిగ్నెంట్ ట్యూమర్స్‌కి. ఓకే. బెనైన్ ట్యూమర్స్‌కి, మాలిగ్నెంట్ ట్యూమర్స్‌కి ఇప్పటికే మీకు డిఫరెన్స్ అర్థమైపోయిండాలన్నమాట. మాలిగ్నెంట్ ట్యూమర్స్‌లో మెటాస్టాసిస్ ఉంటది. బెనైన్ ట్యూమర్స్‌లో ఉండదు. నాన్ ఇన్వాసివ్ ఇన్ బెనైన్ అంటే ట్యూమర్స్ అనేవి నాన్ ఇన్వాసివ్ ఇన్ బెనైన్ ట్యూమర్స్, ఇన్వాసివ్ ఇన్ ద మాలిగ్నెంట్ ట్యూమర్స్ అన్నమాట. వెరీ రాపిడ్‌గా మాలిగ్నెంట్ ట్యూమర్స్ గ్రో అవుతాయి. వెన్ కంపేర్డ్ టు మాలిగ్నెంట్ ట్యూమర్స్, బెనైన్ ట్యూమర్స్ కాస్త స్లోగా ప్రాపర్టీ అవుతాయి. ఈవెన్ అంటే ప్రొలిఫరేట్ అవుతాయి. సో, ఇది మీకు ఈవెన్ లైక్ బోర్డ్ ఎగ్జామ్స్‌లో కూడా మీకు అడిగే ఛాన్స్‌లు ఉంటాయన్నమాట. నెక్స్ట్ కాజెస్ ఆఫ్ క్యాన్సర్. Transformation of normal cells into cancerous neoplastic cells may be induced ఫిజికల్లీ, కెమికల్లీ ఆర్ బయోలాజికల్ ఏజెంట్స్. అంటే ఇప్పుడు నీకు ఒక నార్మల్ సెల్ క్యాన్సరస్ సెల్స్‌గా మారడానికి కారణాలు ఏంటి అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ లేదా కెమికల్ ఫిజికల్ అంటే రేడియేషన్స్ అలా ఉండొచ్చు. కెమికల్స్ ద్వారా ఏమన్నా ఉండొచ్చు. లేకుంటే బయోలాజికల్ ఏజెంట్స్ లైక్ ఏదైనా అనిమల్స్ అంటే బయోలాజికల్ అంటేనా లైక్ లివింగ్ మ్యాటర్ అన్నమాట. దాని ద్వారా గూడా నీకు క్యాన్సరస్ అనేది అవ్వచ్చు అని చెప్తున్నానన్నమాట. దీస్ ఏజెంట్స్ ఆర్ కాల్డ్ యాస్ కార్సినోజెన్స్. అంటే ఏజెంట్స్ ఏవైతే నార్మల్ సెల్స్‌ని క్యాన్సర్ సెల్స్‌గా మారుస్తాయో వాటిని మనం కార్సినోజెన్స్ అంటామన్నమాట. అయనైజేషన్ రేడియేషన్స్ లైక్ ఎక్స్-రేస్ అండ్ గామా రేస్ అండ్ నాన్ అయనైజేషన్ రేస్ లైక్ యూవీ కాజ్ డీఎన్ఏ డ్యామేజ్ లీడింగ్ టు ద నియోప్లాస్టిక్ ట్రాన్స్‌ఫర్మేషన్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆహ్, అయనైజేషన్ రేడియేషన్‌కి ఎగ్జాంపుల్ ఏమిచ్చాడు? ఎక్స్-రేస్ అండ్ ద గామా రేస్. అదే నీకు నాన్ అయనైజేషన్‌కి ఏమిచ్చాడు? యూవీ రేస్ ఇచ్చాడన్నమాట. సో, ఇలా మీకు డిఫరెన్సెస్ తెలిసిందన్నమాట. అయనైజేషన్ రేడియేషన్స్ అంటే ఏంటి? అయనై రేడియేషన్స్ ఏంటి? నాన్ అయనైజింగ్ రేడియేషన్స్ అంటే ఏంటి అనేసి మీకు తెలిసుండాలన్నమాట. ఓకే. ద కెమికల్ కార్సినోజన్స్ present in tobacco smoke have been identified as a major cause of lung cancer. కెమికల్ కార్సినోజన్స్ టొబాకో మీ స్మోకింగ్ ఉంటుంది కదా! స్మోకింగ్‌లోకి మీకు ఇట్లా టొబాకో ఏదైతే అది కెమికల్ కార్సినోజన్ అన్నమాట. అంటే ఆహ్, కెమికల్ ఏజెంట్ కింద వస్తదన్నమాట. ఓకే. అది మెజారిటీగా లంగ్ క్యాన్సర్ కాజ్ చేస్తుంది. మీకు ఆల్రెడీ ఆ సిగరెట్ ప్యాకెట్, ఆ స్మోకింగ్ అంటేనే మీకు లంగ్స్ బొమ్మ అనేది ఉంటుంది కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు.
Cancers causing virus called oncogenic virus have genes called viral oncogenes. అంటే క్యాన్సర్ కాజింగ్ వైరసెస్, అంటే వైరసెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇవన్నీ బయాలజికల్ ఏజెంట్స్ కింద వస్తాయి అనమాట. ఈ క్యాన్సర్ కాజింగ్ వైరసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆన్కోజెనిక్ వైరస్ అంటాం అనమాట. హ్యావ్ వైరల్ ఆన్కోజెన్స్ అంటే ఆన్కోజెన్స్, ఆన్కోజెన్స్ ఏవైతే వైరస్ సంబంధించిందో దాన్ని వైరల్ ఆన్కోజెన్స్ అంటాం మనం సింపుల్ గా. ఫర్దర్ మోర్ సెవరల్ జీన్స్ కాల్డ్ సెల్యులర్ ఆన్కోజెన్స్, proto-oncogenes have been identified in the normal cells, which, when activated under certain conditions, could lead to oncogene transformation of the cells. అంటే సెల్యులర్ ఆన్కోజెన్స్, నీకు సెల్యులర్ ఆన్కోజెన్స్, ప్రోటో ఆన్కోజెన్స్ అని నీకు నార్మల్ సెల్స్ లో ఉంటాయి. నార్మల్ సెల్స్ లోనే ఇవి ఉంటాయి అనమాట. ఎప్పుడైతే ఇవి యాక్టివేట్ అవుతాయో అప్పుడు నీకు ఇవి కాస్త క్యాన్సరస్ సెల్స్ గా మారుతాయని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్, క్యాన్సర్ డిటెక్షన్ అండ్ డయాగ్నోసిస్. Early detection of cancers is essential as it allows the disease to be treated successfully in many cases. Early detection of cancer మీకు తొందరగా క్యూర్ అంటే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ కి ఇన్ మెనీ కేసెస్ లో మీకు యూజ్ అవుతుంది. అంటే ఎర్లీ డిటెక్షన్ అయితే, అడ్వాన్స్ స్టేజ్ కి అయితే కష్టం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యువరాజ్ సింగ్ ఉన్నాడు. యువరాజ్ సింగ్ కి లంగ్ క్యాన్సర్ అనేది ఉండింది అనమాట. అర్లీ స్టేజ్ లోనే దాన్ని డిటెక్ట్ చేశారు కాబట్టి దాన్ని సక్సెస్ఫుల్ గా ట్రీట్ చేసేసారు అనమాట. ఓకే, డ్యూరింగ్ 2011 వరల్డ్ కప్ లో తను క్యాన్సర్ నుంచి చాలా బాధపడ్డాడు, అందరికీ తెలుసు. ఆ తర్వాత వరల్డ్ కప్ గెలిచారు. తర్వాత మొత్తం ట్రీట్మెంట్ కూడా చేసుకొని సక్సెస్ఫుల్ గా ఇప్పుడు నార్మల్ మనిషిలో ఉన్నాడు అనమాట. ఓకే, cancer detection is based on the biopsy and histopathological studies of the tissues and the blood and bone marrow test for the increased cell counts in the case of the leukemias. Leukemias అంటే WBC డిసార్డర్ అనమాట ఇది. ఓకే, WBC డిసార్డర్స్ లో నీకు ఒకవేళ క్యాన్సర్ సెల్స్ ఉంటే దాన్ని ల్యూకేమియా అంటాం అనమాట. ఓకే, ఈ క్యాన్సర్ సెల్స్ ని ఎలా డిటెక్ట్ చేస్తారంటే హిస్టోపాథలాజికల్ అంటే టిష్యూని మనం ఒక బయాప్సీ అంటే టిష్యూ తీసుకోవాలి. ఒక బాడీ నుంచి స్మాల్ శాంపుల్ ని కలెక్ట్ చేయడం అనమాట. సెల్ శాంపుల్ అనేది కలెక్ట్ చేయడాన్ని మనము ఈ బయాప్సీ అంటాము. హిస్టోపాథలాజికల్ స్టడీస్ అని అంటాం. ప్యాథాలజీలో చదువుతారు అన్నమాట ఇవన్నీ. ఓకే, ఈ బోన్ మ్యారో నుంచి శాంపుల్ తీసుకొని మీరు మైక్రోస్కోప్ కింద అనలైజ్ చేస్తారు అనమాట. అనలైజ్ చేసినప్పుడు సెల్స్ నెంబర్ ఎక్కువ ఉండడం, నార్మల్ నెంబర్ కంటే ఎక్కువ ఉండడం అలా జరిగింది అనుకో, దాన్ని మనము క్యాన్సరస్ అనుకుంటాం. ఓకే, in biopsy, a piece of suspected tissue cut into thin sections is stained and examined under the microscope by the pathologist. లీకేమియా గురించి చెప్తున్నాడు. దీని గురించి బయాప్సీ గురించి చెప్తున్నాడు. బయాప్సీలో ఏం జరుగుతుందంటే కన్నా, ఏదైతే సస్పెక్టెడ్ లైక్ ఇక్కడ క్యాన్సర్ ఉండొచ్చు అని ఛాన్సెస్ ఉంటాయో వాటిని ఆ పార్ట్ ని కట్ చేసేసి థిన్ సెక్షన్స్ కట్ చేసి దాన్ని స్టెయినింగ్ చేసి మైక్రోస్కోప్ లో చూసారనమాట. ఓకే, నెక్స్ట్, techniques like radiography, use of X-rays like CT, full forms important. CT and computer tomography and MRI and magnetic resonance imaging are very useful to detect cancers of the internal organs. Internal organs లో క్యాన్సరస్ కండిషన్స్ డిటెక్ట్ చేయాలి అంటే కన్నా MRI, CT లైక్ ఎక్స్రేస్ ఇవన్నీ యూజ్ చేసి కనుక్కుంటాం అనమాట. ఓకే, computer tomography uses X-rays to generate three-dimensional image of the internal organs of an object. CT లో అయితే నీకు ఎక్స్రేస్ యూజ్ చేసుకొని 3D ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. MRI uses strong magnetic field and non-ionization radiations to accurately detect the pathology and physiological changes in the living tissue. అంటే pathological, physiological changes, ఫిజియలాజికల్ అంటే నార్మల్ ఫంక్షన్ నార్మల్ ఫంక్షన్ ని దాటి ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా చేస్తున్నాయా అలాంటివన్నీ నువ్వు ఈ MRI ద్వారా చూడొచ్చు అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్, యాంటీబాడీస్ అగేన్స్ట్ క్యాన్సర్ స్పెసిఫిక్ యాంటీజెన్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ ద డిటెక్షన్ ఆఫ్ సర్టెన్ క్యాన్సర్స్. యాంటీబాడీస్ అగేన్స్ట్ క్యాన్సర్ స్పెసిఫిక్ యాంటీజెన్స్ ఆర్ ఆల్సో డిటెక్టెడ్ ఇన్ ద సర్టెన్ క్యాన్సర్. అంటే ఆ క్యాన్సర్ స్పెసిఫిక్ గా కొన్ని యాంటీజెన్స్ కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు అని కూడా చెప్తున్నాను అనమాట. ఓకే, టెక్నిక్స్ లైక్ మాలిక్యులర్ బయాలజీ కెన్ బి అప్లైడ్ టు డిటెక్ట్ జీన్స్ ఇన్ ద ఇండివిజువల్స్ విత్ ఇన్హెరిటెడ్ ససెప్టిబిలిటీ టు సర్టెన్ క్యాన్సర్స్. ఓకే, టెక్నిక్స్ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ
can be applied to detect detect genes individuals with inherited susceptibility of the certain cancers. అంటే మాలిక్యులర్ బయాలజీ అంటేనే మాలిక్యులర్ బయాలజీ అంటేనే ఈ డిఎన్ఏ అంటే ఈ హిస్టరీ అంటే ఫ్యామిలీ హిస్టరీ ద్వారా ఆ డిఎన్ఏ వాళ్ళు చూసి మనం వీళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో లేవో కూడా మనం చూపుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే నువ్వు ఒకవేళ వాళ్ళ ముందు జనరేషన్‌లో ఒక పర్టిక్యులర్ ఫీమేల్ ఒక ముందు జనరేషన్‌లో నీకు ఒకవేళ ఆ పర్సన్‌కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్టు ససెప్టబుల్ అయితే గనక ఈ ఈ జనరేషన్‌లో గూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అంటే కంపల్సరీ వస్తాయని గాదు. ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, మనము టెస్టింగ్స్ అనేవి మాలిక్యులర్ బయాలజీ అదే ఈ డీఎన్ఏ టెక్నాలజీ యూజ్ చేసుకొని జస్ట్ టెస్ట్ చేసినామనుకో ఆ జీన్స్ క్యాన్సరస్ జీన్స్ ఉన్నాయో లేవో అనేసి నీకు తెలుస్తుందన్నమాట. Identification of such genes which predispose an individual to certain cancers may be very helpful to prevention of the cancers. అలా మనం కనుక్కోవడం వల్ల క్యాన్సర్‌ని ఎర్లీ స్టేజ్‌లోనే మనం డిటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాము. అలా మనము ఆ పర్సన్‌ని కూడా బతికించొచ్చనమాట. Such individuals may be advised to avoid exposure to particular carcinogens to which they are susceptible. ఓకే. ఆహ్, అలా మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్‌కి టొబాకో కార్సినోజన్స్ అనేవి ఉన్నాయన్నమాట అనుకోండి. అంటే ఇన్‌హెరిటెడే వాళ్ళ ప్రీవియస్ జనరేషన్‌లో టొబాకో జీన్స్ అనేవి కార్సినోజన్స్ అనేవి ఇన్‌హెరిటెడ్ అనుకోండి. అప్పుడు మనం ఆ పర్సన్‌కి చెప్పొచ్చన్నమాట. నువ్వు టొబాకో నుంచి దూరంగా ఉండాలి. ఎందుకంటే నీకు ఆల్రెడీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, నువ్వు టొబాకో తీసుకుంటే అవి స్టిమ్యులేట్ అయ్యి నీకు కంపల్సరీ లంగ్ క్యాన్సర్ వస్తది అనేసి చెప్పామనుకోండి. వాళ్ళు అది అవాయిడ్ చేసేలా లంగ్ క్యాన్సర్ రాకుండా వాళ్ళని కాపాడిన వాళ్ళం అవుతాం. ఓకే. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. The common approaches for treatment of cancer are surgery, radiation therapy, immunotherapy. కామన్ అప్రోచెస్ అంటే గన అప్రోచెస్ ఏంటంటే ఇది ఇంపార్టెంట్. అప్రోచెస్ ఏంటంటే సర్జరీ, రేడియేషన్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ. ఇవి 3 అప్రోచెస్ అన్నమాట. ఓకే. In radiotherapy, the tumor cells are irradiated lethally and taking the proper care of normal tissues surrounding of tumor mass. అంటే రేడియోథెరపీలో ఏం చేస్తామంటేనా ఆ పర్టిక్యులర్ ట్యూమర్‌ని మనము టార్గెట్ చేస్తామన్నమాట. అంటే అంటే రేడియేషన్ చేసేసి దాన్ని డైరెక్ట్‌గా చంపేయడానికంటేనా దాన్ని తీసేయడానికి మనం లీతల్‌గా అప్రోచ్ అవుతామన్నమాట. ఓకే. లీతల్ అంటే చాలా బ్రూటల్‌గా అప్రోచ్ అవుతామంట. ఆ ట్యూమర్‌ని. అంటే విత్ ద సేమ్ టైమ్ మనం ఏంటంటే పక్కన ఉన్న టిష్యూస్‌ని కాపాడుకోవాలి గదా! కాపాడుకు కా కాబట్టి ఆ ప్రికాషన్స్ కూడా మనము తీసుకుంటాం అని చెప్తున్నానన్నమాట. సెవెరల్ కీమోథెరప్యూటిక్ డ్రగ్స్ ఆర్ యూజ్డ్ టు కిల్ ద క్యాన్సరస్ సెల్స్. కీమోథెరపీలో గూడా మనం సెవెరల్ డ్రగ్స్ అనేవి మనం యూజ్ చేస్తామన్నమాట. టు కిల్ ద క్యాన్సరస్ సెల్స్ అన్నమాట. సమ్ ఆఫ్ దీస్ ఆర్ స్పెసిఫిక్ ఫర్ పర్టిక్యులర్ ట్యూమర్స్. మెజారిటీ ఆఫ్ డ్రగ్స్ హావ్ సైడ్ ఎఫెక్ట్స్. అంటే ఈ కీమోథెరపీ యూజ్ చేసినప్పుడు మెజారిటీ ఆఫ్ ద డ్రగ్స్‌కి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయని చెప్తున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటంటే హెయిర్ లాస్ అవ్వడం గాని, అనీమియా గాని. ఇప్పుడు మనం క్యాన్సర్‌తో బాధపడినోళ్ళు చూస్తే గన వాళ్ళు సక్సెస్‌ఫుల్ ట్రీట్మెంట్‌కి తర్వాత వాళ్ళు హెయిర్ లాస్ అనేది చూస్తుంటారనమాట. హెయిర్ లాస్ ఈ అనీమియాస్ ఇవన్నీ మనము చూస్తుంటాం అనమాట. మోస్ట్ క్యాన్సర్స్ ఆర్ ట్రీటెడ్ బై కాంబినేషన్ ఆఫ్ సర్జరీ, రేడియోథెరపీ, కీమోథెరపీ. మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ అంట సర్జరీ, రేడియోథెరపీ, కీమోథెరపీ. ఈ 3 కాంబినేషన్‌లో మనము క్యాన్సర్స్‌ని ట్రీట్ చేస్తామనమాట. ట్యూమర్ సెల్స్ హావ్ బీన్ షోన్ టు అవాయిడ్ డిటెక్షన్ అండ్ డిస్ట్రక్షన్ బై ఇమ్యూన్ సిస్టమ్. ట్యూమర్ సెల్స్ హావ్ బీన్ షోన్ టు అవాయిడ్ డిటెక్షన్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్. ఓకే. అంటే ఈ ట్యూమర్ సెల్స్ మనము ఈ రేడియేషన్ ద్వారా తీసేస్తాం. ఎందుకంటే ఆహ్, ఈ ఈ ట్యూమర్స్ మా తర్వాత ఏం చేస్తాయంటే డిస్ట్రక్షన్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ డిస్ట్రక్ట్ చేయడానికి మళ్ళీ హెల్ప్ చేస్తాయన్నమాట. ఓకే. Therefore, patients are given substance called biological response modifiers such as alpha interference, which activates their immune system and helps in the destroying the tumor. అంటే అంటే ఆ ట్యూమర్ సెల్స్ వల్ల నీకు ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోతుంది అని చెప్పాం. సో, అలాంటి టైంలో మనం ఆ పేషెంట్స్‌కి అలాంటి బయోలాజికల్ ఇది ఇంపార్టెంట్ మళ్ళీ. ఓకే. అలాంటి టైంలో మనం ఆల్ఫా ఇంటర్ఫెరాన్స్ అనేసి మనము ఇస్తామనమాట. ఈ ఆల్ఫా ఇంటర్ఫెరాన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే
ఇమ్యూన్ సిస్టమ్‌ని తర్వాత మళ్ళీ యాక్టివేట్ చేసి సో, దానికి శక్తినిస్తది. ఈ ట్యూమర్ సెల్స్‌ని డిస్ట్రాయ్ చేయగల శక్తి ఇస్తదనమాట. ఇచ్చి ట్యూమర్ సెల్స్‌ని డిస్ట్రాయ్ చేసేసి క్యాన్సర్ రాకుండా చూస్తదనమాట. ఇది క్యాన్సర్. ఎయిడ్స్ అండ్ క్యాన్సర్ గురించి కాస్త డీటెయిల్‌గా ఇచ్చాడు. సో, ఎయిడ్స్ నుంచి, క్యాన్సర్ నుంచి ఒక క్వెషన్ కంపల్సరీ రావచ్చు. సో, ఎవ్రీ పాయింట్ చదువుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ మీరు చదువుకునేటప్పుడు జనరల్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ చూడండి. క్యాన్సర్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెడెడ్ డిసీజెస్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ మేజర్ కాజ్ ఆఫ్ ద డెత్. ఇవంతా జనరల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. మోర్ దాన్ మిలియన్ పీపుల్ డైడ్ ఫ్రమ్ ఇన్ ఇండియా. ఇవంతా జనరల్. ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ కి మీరు అంత ఇంపార్టెన్స్ ఇయ్యనక్కర్లేదు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్ట్ ఇన్హిబిషన్ ఉంది. కాంటాక్ట్ ఇన్హిబిషన్స్ గాని, లేదా ట్యూమర్స్ లో 2 టైప్స్ ఆఫ్ బినైన్, మాలిగ్నెంట్ ట్యూమర్స్ అన్నాడు. ఆ తర్వాత దాని డిఫరెన్సెస్ అవి తెలుసుకోండి. దాని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ కంటే. ఓకే. ఆ జనరల్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఒకసారి చదివి వదిలేయనమాట. ఇంట్రొడక్షన్ లాగా. నెక్స్ట్ టాపిక్. డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్ అన్నమాట. Surveys and statistics shows that use of drugs and alcohol has been on the rise, especially among the youth. ఓకే. మామూలు సర్వేస్ అవన్నీ చూస్తే గన నార్మల్ సర్వేస్ ప్రకారము ఈ యూత్ పీపుల్ అయితే యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ అబ్యూస్‌కి చాలా అలవాటు పడిపోయారన్నమాట. దిస్ ఈస్ రియల్లీ కాజ్ ఆఫ్ కన్సర్న్ యాస్ ఇట్ కుడ్ రిజల్ట్ ఇన్ మెనీ హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్. ఇది ఒక రియల్ అంటే మనం బాగా చూడాల్సిన మెయిన్ ప్రాబ్లమ్ అన్నమాట. ఇది మన యూత్‌లో మన గ్రోయింగ్ పాపులేషన్‌లో ఇది మెయిన్ ప్రాబ్లమ్ అన్నమాట. ఎందుకంటే దీనికి అడిక్ట్ అవ్వడం వల్ల మన జీవితాలు మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతామన్నమాట. ప్రాపర్ ఎడ్యుకేషన్ అండ్ గైడెన్స్ వుడ్ ఎనేబుల్ యూత్ టు సేఫ్‌గార్డ్ దెమ్‌సెల్వ్స్ అగైన్స్ట్ దీస్ డేంజరస్ బిహేవియర్ ప్యాటర్న్స్ అండ్ ఫాలో హెల్తీ లైఫ్ స్టైల్స్. అంటే ఏమంటున్నాడంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ అంటే దానివల్ల ఇలా ఎఫెక్ట్ ఉంటుంది. స్మోకింగ్ చేయడం వల్ల ఇలా నీకు క్యాన్సరస్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆల్కహాల్ తాగడం వల్ల నీకు ఇలా లివర్ డిసీజెస్ వస్తాయి. ఇలా మనం అన్ని ప్రాపర్ ఎడ్యుకేట్ చేయడం వల్ల మనం వాళ్ళ లైఫ్స్‌ని కాపాడడం వల్ల, వాళ్ళ హెల్తీ లైఫ్ స్టైల్స్‌ని కాపాడడం అవుతామనమాట. ఓకే. ద డ్రగ్స్ విచ్ ఆర్ కామన్‌లీ అబ్యూస్డ్ ఆర్ ఓపియాయిడ్స్, కెనాబినాయిడ్స్, కోకాల్కులాయిడ్స్. ఈ 3 టాపిక్స్ ఉన్నాయి. ఈ 3 టాపిక్స్ నుంచి కాస్త కాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ 3 టాపిక్స్ నుంచి కంపల్సరీ ఒక క్వెషన్ అయితే కంపల్సరీ మీకు నీట్‌లో కనపడతదనమాట. ఓకే. నార్మల్‌గా డ్రగ్స్ మనకు ఉంటాయి గదా! ఆ డ్రగ్స్ నార్మల్‌గా ఏవేవి అంటే ఓపియాయిడ్స్ కానీ, కెనాబినాయిడ్స్ కానీ, కోకాల్కులైడ్స్ ఆర్ అంటే ఎయిదర్ ఈ 3 గాని, ఈ 3లో ఏదో ఒకటి గాని, లేకపోతే దీని వల్ల వచ్చిన డెరివేటివ్స్ గాని యూజ్ చేస్తారనమాట. ఓకే. మెజారిటీ ఆఫ్ దీస్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్. సమ్ ఆఫ్ దెమ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద ప్లాంట్స్. నీకు ఈ డ్రగ్స్ యొక్క ఆరిజిన్ ఎక్కడంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆర్ సమ్ ఫంగై. ఓకే. ఇంపార్టెంట్ అన్నమాట. అందరూ ఏమనుకుంటారంటే ఓన్లీ ప్లాంట్స్ అని అనుకుంటారు. కానీ ఫంగై నుంచి కూడా నీకు డ్రగ్స్ అనేవి తీస్తారన్నమాట. వస్తాయన్నమాట. Opioids are the drugs which bind to specific opioid receptors present in our central nervous system, gastrointestinal tract. అవి ఎక్కడ బైండ్ అవుతాయంటేనా ఓపియాయిడ్స్ వచ్చేసి ఓపియాయిడ్ రిసెప్టర్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే నీకు సిఎన్ఎస్ అండ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ జిఐటిలో నీకు ఉంటాయన్నమాట. అక్కడికెళ్ళి బైండ్ అవుతాయి అంటున్నాడు అన్నమాట. హీరోయిన్ ఇస్ కామన్లీ కాల్డ్ యాస్ ఎ స్మాక్. కామన్లీ స్మాక్ అంటారనమాట. కెమికల్లీ అంటేనా హీరోయిన్ ఒక కెమికల్ కంపోజిషన్ ఏంటంటే డైఅసిటైల్ మార్ఫిన్ విచ్ ఈస్ వైట్, ఆర్డర్‌లెస్, బిట్టర్, క్రిస్టలైన్ కాంపౌండ్. ఈ ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. డైఅసిటైల్ మార్ఫిన్ విచ్ తర్వాత దిస్ ఈస్ అబ్టైన్డ్ బై ద అసిటిలేషన్ ఆఫ్ ద మార్ఫిన్. ఇది మార్ఫిన్ అన్నమాట. ఓకే. ఇది మార్ఫిన్ కదా! దీనికి అసిటిలేషన్ అంటే ఒక కార్బన్ కాంపౌండ్ ఉంటదన్నమాట. అసిటేట్ అనే కాంపౌండ్ ఉంటది కదా! ఆ కాంపౌండ్‌ని యాడ్ చేయడం వల్ల నీకు ఆహ్, మార్ఫిన్‌కి యాడ్ చేయడం వల్ల నీకు హీరోయిన్ వస్తది. దాన్ని కామన్‌లీ మనం స్మాక్ అంటామన్నమాట. ఓకే. ఈ మార్ఫిన్ ఎక్కడి నుంచి వస్తదంటే మార్ఫిన్ విచ్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద లాటెక్స్ ఆఫ్ పాపీ ప్లాంట్ పెపరస్ సామ్నిఫెరమ్. ఓకే. ఈ ఓపియం పాపీ ఉంది కదా! ఈ పాపీ ప్లాంట్ నుంచి లాటెక్స్ నుంచి మనము ఆ మార్ఫిన్ అనేది తీస్తాము. దాన్ని మనము అసిటిలేషన్ చేస్తే నీకు హీరోయిన్ అనేది వస్తదన్నమాట. జనరల్లీ టేకెన్ బై స్నాటింగ్, ఇంజెక్షన్. ఓకే. జనరల్లీ ఎలా తీసుకుంటామంటే ఎయిదర్ ఇంజెక్షన్ రూపంలోనే తీసుకుంటాము. లేకపోతే స్నాటింగ్ జస్ట్ నార్మల్‌గా ఇన్‌హేల్ చేస్తామన్నమాట స్నాటింగ్. ఓకే. హీరోయిన్ ఈస్ ఎ డిప్రెసెంట్ అండ్ స్లోస్ డౌన్ ద బాడీ ఫంక్షన్. హీరోయిన్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటేనా అంటే ఫంక్షన్ ఏం చేస్తదంటేనా డిప్రెసెంట్ అంటే బాడీ ఫంక్షన్‌ని స్లో చేసేస్తదన్నమాట. ఓకే. అది ఓపియాయిడ్స్ గురించి. నెక్స్ట్ కెనాబినాయిడ్స్ గురించి చెప్తే, కెనాబినాయిడ్స్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ కెమికల్స్ విచ్ ఇంటరాక్ట్ విత్ కెనాబినాయిడ్ రిసెప్టర్స్
ప్రెజెంట్ ప్రిన్సిపల్లీ ఇన్ ద బ్రెయిన్. ఓపియోయిడ్ రిసెప్టర్స్ ఎక్కడున్నాయి? జీఐటీ అండ్ సిఎన్ఎస్‌లో. అదే కెన్నబినాయిడ్ రిసెప్టార్స్ ఎక్కడ ఉంటాయంటే బ్రెయిన్‌లో ఉంటాయన్నమాట. న్యాచురల్ కెన్నబినాయిడ్స్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద ఇన్‌ఫ్లోరెసెన్స్ ఆఫ్ ద ప్లాంట్. ఓకే. ఎక్కడ ఉంటాయంటే కెన్నాబిస్ ప్లాంట్ నుంచి ఇన్‌ఫ్లోరెసెన్స్ తెలుసు కదా! అరేంజ్‌మెంట్ ఆఫ్ ఫ్లవర్స్. ఓకే. ఆ ఫ్లవర్స్ దగ్గర నుంచి ఈ కెన్నాబిస్ సటైవా ఆ ఫ్లవర్స్ నుంచి నువ్వు ఈ కెన్నాబినాయిడ్స్ అనేది మనం తీస్తామన్నమాట. The flower tops, leaves, and resins of the cannabis plants are useful in various combination to produce the okay. ఈ కెన్నాబిస్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో వాటిలో ప్రతి పార్ట్ లైక్ టాప్స్ గాని, ఫ్లవర్ టాప్స్ గాని, లేకుంటే లీవ్స్ గాని, రెసిన్స్ ఆఫ్ కెన్నాబిస్ ప్లాంట్ గాని ఇవన్నీ ఒక్కొక్క ప్రొడక్ట్‌ని క్రియేట్ చేయడంలో ఉపయోగపడతాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మార్జునా గాని, హాషిష్ గాని, చారా గాని, గంజా. ఈ 4 అనేది కెన్నాబిస్ సటైవాస్ నుంచి వస్తదన్నమాట. కెన్నాబిస్ సటైవా నుండి నీకు వస్తుందన్నమాట. ఇవన్నీ టైప్స్ ఆఫ్ కెన్నాబినాయిడ్సే అన్నమాట మళ్ళీ. జనరల్లీ టేకెన్ బై ఇన్‌హలేషన్ ఓరల్ గానే తీసుకోవచ్చు. లేకుంటే ఇన్‌హేల్ అయినా చేసుకోవచ్చనమాట. ఓరల్ ఇన్‌హలేషన్ దీస్ ఆర్ నోన్ ఫర్ దేర్ ఎఫెక్ట్స్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్. అంటే ఇవి ఎక్కడ ఎఫెక్ట్ చేస్తాయంటే కార్డియోవాస్కులర్. అదే ఓపియాయిడ్స్ అయితే డిప్రెసెంట్ అంటే స్లోస్ డౌన్ బాడీ ఫంక్షన్. ఈ ఇన్‌హలేషన్‌కి, స్నార్టింగ్‌కి బేసిక్ ఏందంటే ఇన్‌హలేషన్ అంటే డైరెక్ట్‌గా ఇన్‌హేల్ చేయడం. స్నార్టింగ్ అంటే వాళ్ళు పేపర్‌లో కట్ చేసి సినిమాస్‌లో చూస్తుంటారు కదా! ఓకే. మీరొకసారి గూగుల్‌లో గాని చూస్తే గనక మీకు పర్ఫెక్ట్ ఇమేజ్ అనేది క్లియర్‌గా వచ్చేస్తుంది. ఎందుకంటే మీకు నేను దీంట్లో ఈ లెక్చర్‌లో మీకు ఆ వీడియో చూపియలేను. ఆ ఫోటో చూపియలేను కాబట్టి మీరు ఒకసారి గూగుల్‌లో చెక్ జేసుకోండి. ఓకే. అంటే మీకు స్ట్రెస్ చేస్తున్నా అంటే గన కెన్నబినాల్స్ ఎలా తీసుకుంటాము? లేకుంటే ఓపీఆర్స్ ఎలా తీసుకుంటాం అనేసి మీకు క్వెషన్స్ ఆబ్జెక్టివ్‌లో రావచ్చనమాట. ఇది కెన్నబినాల్ స్ట్రక్చర్. ఇది కెన్నబిస్ సటైవా లీఫ్ అన్నమాట. జస్ట్ లైక్ ఇమేజెస్ క్వెషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓపీఎంలో కూడా నీకు మార్ఫిన్ స్ట్రక్చర్ అండ్ ఓపీఎం పాపీ ప్లాంట్ ఇచ్చారు కాబట్టి అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ కోకా ఆల్కలాయిడ్ ఆర్ కొకైన్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద కోకా ప్లాంట్ ఎరిథ్రోజైలం కోకా. కోకా ఆల్కలాయిడ్ ఏ ప్లాంట్ నుంచి వస్తుందంటే ఎరిథ్రోజైలం కోకా నుంచి వస్తుందన్నమాట. నేటివ్ టు సౌత్ అమెరికా. ఎక్కడికి నేటివ్ అంటే సౌత్ అమెరికా. ఓకే. ఇట్ ఇంటర్ఫియర్స్ విత్ ద ట్రాన్స్‌పోర్ట్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్ డోపమైన్. అంటే ఈ ఎరిథ్రోజైలం కోకా ఏం చేస్తదంటే డోపమైన్ అనేది న్యూరో ట్రాన్స్మిటర్ ఉంటది. మనం నర్వస్ సిస్టమ్‌లో చెప్పుకున్నాం. న్యూరో ట్రాన్స్మిటర్ అంటే ఏంటి అనేసి. ఒక నర్వ్ నుంచి ఇంకో నర్వ్‌కి ఇన్ఫర్మేషన్ లేకుంటే ఆ యాక్షన్ పొటెన్షియల్ పాస్ చేయడం కోసం మనం న్యూరో ట్రాన్స్మిటర్స్ యూజ్ చేస్తాం అనేసి మనం కోఆర్డినేషన్‌లో చదివే ఉంటారనమాట. ఓకే. ఆ న్యూరో ట్రాన్స్మిటర్‌లో టైపే డోపమైన్. ఈ డోపమైన్ ట్రాన్స్‌పోర్టేషన్‌కి అది అడ్డు చెప్తదనమాట. కొకైన్ కామన్‌లీ నోన్ యాస్ కోక్ ఆర్ క్రాక్. కోక్ గాని, క్రాక్ అని గాని అంటామన్నమాట. ఈజ్ యూజువల్లీ స్నాటెడ్. ఇది కూడా స్నాటెడే. మళ్ళీ ఓపియాయిడ్స్ కూడా స్నాట్ చేయొచ్చు మనము. ఓకే. ఇట్ హాస్ పొటెంట్ స్టిమ్యులేటింగ్ యాక్షన్ ఆన్ సిఎన్ఎస్. ఇది సిఎన్ఎస్ యొక్క పొటెంట్ స్టిమ్యులేషన్. అదే ఓపియాయిడ్స్ చూసుకుంటే డిప్రెసెంట్ అన్నమాట. ప్రొడ్యూసింగ్ ద సెన్స్ ఆఫ్ ద యుఫోరియా అండ్ ఇంక్రీజ్డ్ ఎనర్జీ. యుఫోరియా అంటే మనం ఒక డిఫరెంట్ వరల్డ్‌లోకి వెళ్ళిపోతున్నట్టు ఉంటదన్నమాట. డిఫరెంట్ వరల్డ్‌లోకి వెళ్ళిపోయి ఒక ఎంజాయ్‌మెంట్ ఫీలింగ్, లైక్ హ్యాపీ ఫీలింగ్ అనేది నీకు క్రియేట్ అవుతదన్నమాట. ఇంక్రీజ్డ్ ఎనర్జీ. ఎక్సెసివ్ డోసేజ్ ఆఫ్ కొకైన్ కాజ్ ద హెల్యూసినేషన్స్. నువ్వు ఒకవేళ ఎక్సెసివ్ డోస్ గాని తీసుకున్నావనుకోండి, నువ్వు ఏం చేస్తావో నీకే తెలీదనమాట. హెల్యూసినేషన్స్ అంటేనే ఏదేదో ఊహించేసుకుంటుంటావు. ఏదో ఊహించేసుకొని నీకు నువ్వే డిఫరెంట్ వరల్డ్‌లో నువ్వే ఒక మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్‌లా బిహేవ్ చేస్తావనమాట. ఓకే. ఎక్సెసివ్ డోసేజ్. అదర్ వెల్ నోన్ ప్లాంట్స్ విత్ హెల్యూసినిక్ ప్రాపర్టీస్ ఆర్ అట్రోపా బెల్డోనా అండ్ దతురా. అట్రోపా బెల్డోనా అండ్ దతురాలో కూడా నీకు ఈ హెల్యూసినేషన్ ప్రాపర్టీస్ నీకు ఉంటుందని చెప్తున్నాడు. దీస్ డేస్ కెన్నబినాయిడ్స్ ఆర్ ఆల్సో బీయింగ్ అబ్యూజ్డ్ బై ద సమ్ స్పోర్ట్స్ పర్సన్స్. సమ్ ఆఫ్ ద స్పోర్ట్స్ పర్సన్ కెన్నబినాయిడ్ అబ్యూజ్ చేస్తున్నారని చెప్తున్నారనమాట. నెక్స్ట్ drugs like barbiturates, amphetamines, benzodiazepines, and other similar drugs that are normally used as a medicine to help the patient cope with mental illness like depression, insomnia are often abused. అంటే ఇవి డ్రగ్స్ అనమాట. ఏంటివి? బార్బిచరేట్స్ గాని, యాంఫెటమైన్స్ గాని, బెంజోడైజెపిన్స్ గాని, అదర్ సిమిలర్ డ్రగ్స్ ఇలాంటివన్నీ నీకు అవే డిప్రెషన్ గాని, లైక్ ఇన్సోమ్నియా అంటే స్లీప్‌లెస్ అంటే ఇన్సోమ్నియా అంటేనా స్లీప్‌లెస్. స్లీప్‌లెస్ కండిషన్స్ కొంతమంది పేషెంట్స్ ఫేస్ చేస్తుంటారు కదా! వాళ్ళ కోసం మనము ఈ డ్రగ్స్ అనేవి కనుక్కున్నామనమాట. కానీ ఈ డ్రగ్స్‌ని కూడా వాళ్ళు అబ్యూజ్ చేయడం స్టార్ట్ చేశారనమాట కొంతమంది. మార్ఫిన్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ సెడేటివ్ అండ్ పెయిన్ కిల్లర్. మార్ఫిన్ అనేది యూజువల్‌గా వెరీ సెడేటివ్ అంటే ఎఫెక్టివ్ ఇన్ పెయిన్ కిల్లర్. పెయిన్ కిల్లింగ్ చేయడం అంటే
పెయిన్ ఎక్కువ వచ్చినప్పుడు మనం మార్ఫిన్ లైక్ మార్ఫిన్ గాని, లేకుంటే మార్ఫిన్ కంపోజిషన్స్ కలిసిన మెడిసిన్స్ కానీ యూజ్ చేస్తామనమాట. ఓకే. ఎందుకంటే వెరీ ఎఫెక్టివ్ కాబట్టి. అండ్ ఈస్ వెరీ యూజ్‌ఫుల్ ఇన్ ద పేషెంట్స్ హూ హావ్ అండర్‌గాన్ ద సర్జరీ. ఎందుకంటే వాళ్ళకి పెయిన్ ఎక్కువ ఉంటది కాబట్టి ఈ మార్ఫిన్ అనేది వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్‌గా వాళ్ళు అంటే ఆ పెయిన్ నుంచి కోలుకుంటారనమాట. ఓకే. నెక్స్ట్, సెవెరల్ ప్లాంట్స్, ఫ్రూట్స్, సీడ్స్ have the hallucinogenic properties have been used for the hundreds of years in folk medicine, religious ceremonies and rituals all over the globe. ఓకే. ఇలాంటి హెల్యూసినేషన్ ప్రాపర్టీస్ ఉన్న ఆహ్, ప్రాపర్టీస్ ఉన్న ఫ్రూట్స్, సీడ్స్, ప్లాంట్స్‌ని మనము హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ మనం రిచువల్స్‌కి వాడుకుంటాం అనమాట. రిచువల్స్ గాని, రిలీజియస్ సెరమనీస్ గాని మనము వాడుతూ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి వాడుతున్నాం. అది అబ్యూజ్ ఎప్పుడంటే కావాల్సిన డోస్ కంటే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ సార్లు, ఎక్కువ రోజులు తీసుకున్నప్పుడు దాన్ని అబ్యూజ్ అంటామనమాట. When these are taken purpose other than the medical use or in amount frequency that impairs one physiological, psychological functions, it considers drug abuse. అంటే ఒక సర్టెన్ ఫ్రీక్వెన్సీ గాని, సర్టెన్ అమౌంట్‌లో గాని తీసుకుంటే ఓకే. దానికి మించి విపరీతంగా తీసుకొని ఫిజికల్‌గా, సైకలాజికల్‌గా ఎఫెక్ట్ అయ్యారనుకోండి ఒక పర్సన్. దాన్ని మనం డ్రగ్ అబ్యూజ్ అంటామనమాట. ఓకే. స్మోకింగ్ ఆల్సో పేవ్స్ ద వే టు హార్డ్ డ్రగ్స్. అంటే ఫస్ట్ స్మోకింగ్ ఒకటి చేస్తున్నావనుకో, ఆ స్మోకింగ్ కాస్త నీకు డ్రగ్ అడిక్ట్ అవ్వడానికి గూడా అది ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే ఎందుకంటే స్మోకింగ్ చేసినప్పుడు ఆ తర్వాత నీకు డ్రగ్స్ గూడా టేస్ట్ చేయాలనిపిస్తది. ఆ తర్వాత అడిక్ట్ అవుతావన్నమాట. టొబాకో హాస్ బీన్ యూజ్డ్ బై హ్యూమన్ బీయింగ్స్ ఫర్ మోర్ థాన్ 400 ఇయర్స్. 400 ఇయర్స్ నుంచి మనం ఈ టొబాకో అనేది యూజ్ చేస్తున్నామన్నమాట. ఇట్ ఈస్ స్మోక్డ్, చీవ్డ్ ఆర్ యూజ్డ్ యాస్ ఎ స్నఫ్. ఓకే. ఓకే. స్మోక్డ్ గాని, చీవ్డ్ గాని మామూలుగా ఉంటాయి గదా! పాన్ అవన్నీ చీవ్ చేస్తాం. కొన్ని స్నఫ్ అలా కూడా తింటామనమాట. ఓకే. టొబాకో కంటైన్స్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ కెమికల్ సబ్‌స్టాన్సెస్ ఇంక్లూడింగ్ నికోటిన్ అండ్ ఆల్కలాయిడ్. ఓకే. నికోటిన్ అనేది ఒక ఆల్కలాయిడ్ అన్నమాట. టొబాకోలో నీకు ఇంపార్టెంట్‌గా మనం నికోటిన్ గురించి చెప్పుకోవాలి. Nicotine, an alcohol. Nicotine stimulates adrenal gland to release adrenaline and noradrenaline into blood circulation, both of which raise blood pressure and increase the heart rate. ఓకే. ఈ నికోటిన్ ఏం చేస్తుందంటే అడ్రినల్ గ్లాండ్‌ని స్టిమ్యులేట్ చేస్తది. ఒకసారి గ్లాండ్‌ని స్టిమ్యులేట్ చేయగానే నీకు అడ్రినలిన్, నార్ రిలీజ్ అవుతది. అవి ఏం చేస్తాయి? దాని ఫంక్షన్ ఏంటి? మనము ఎండోక్రైన్ సిస్టమ్ చెప్పుకున్నాం. ఏంటి? బీపీని రైజ్ చేయడం గాని, హార్ట్ రేట్‌ని ఇంక్రీజ్ చేయడం గాని అది యూజ్ అవుతుందన్నమాట. స్మోకింగ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఆఫ్ లంగ్. అంటే ఇంగ ఏ క్యాన్సర్స్ అవుతుంటే లంగ్ క్యాన్సర్స్, లేకుంటే యూరినరీ బ్లాడర్ అంతా థ్రోట్, బ్రాంకైటిస్, ఎంఫైసిమా, కరోనరీ ఆర్టరీ డిసీజ్, గ్యాస్ట్రిక్ అల్సర్ స్మోకింగ్ వల్ల ఇన్ని డిసడ్వాంటేజ్. సో, ఈ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అంతా నువ్వు యూత్‌కి కన్వే చేస్తూ స్టార్టింగ్ నుంచి చెప్తూ ఉన్నావనుకోండి, వాళ్ళు కూడా వీటి జోలికి వెళ్ళకుండా ఉండడానికి కంట్రోల్ అవుతారనమాట. Tobacco chewing is associated with the increased risk of cancer of the oral cavity. ఓకే. టొబాకో చీవింగ్ ఎక్కువ చేస్తుంటే గనక దానికి ఓరల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. స్మోకింగ్ ఇంక్రీజెస్ కార్బన్ మోనాక్సైడ్ (CO) కంటెంట్ ఇన్ ద బ్లడ్ అండ్ రెడ్యూసెస్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ హీమ్ బౌండ్ ఆక్సిజన్. స్మోకింగ్ ఏం చేస్తుందంటే CO కాన్సంట్రేషన్ ఇన్ ద బ్లడ్ ఇంక్రీజ్ అయ్యి హీమ్ బౌండ్ అంటే ఆక్సిజన్ అనేది హిమోగ్లోబిన్‌కి బౌండ్ అయి ఉంటది కదా! అది తగ్గిచ్చేస్తదన్నమాట. thus causing oxygen deficiency in the body. Next, when one buys a packet of cigarette, one cannot miss the statutory warning that is present on the packing, which warns you against the smoking and says how it injurious to health. మనం ఒకసారి ఎవరైనా సిగరెట్ ప్యాకెట్ తీసుకునేటప్పుడు ఆటోమేటిక్‌గా ఆ బాక్స్ మీద ఉంటదన్నమాట. ఏమని టొబాకో ఈస్ ఇంజూరియస్ టు హెల్త్ అనేసి. ఓకే. అది చెప్తున్నారు. యెట్ స్మోకింగ్ ఈస్ వెరీ ప్రివలెంట్ ఇన్ ద సొసైటీ బోత్ అమాంగ్ ద యంగ్ అండ్ ద ఓల్డ్. ప్రె ప్రివలెంట్ అంటే కనిపిస్తూ ఉంటదన్నమాట మీకు. స్మోకింగ్ అనేది ఆ బాక్స్ మీద రాసినా కూడా దాన్ని చదివి చూడనట్టుగా వదిలేస్తారనమాట. ఓకే. బోత్ యంగ్ అండ్ ఓల్డ్ పీపుల్‌లో ఈ స్మోకింగ్ అనేది మోర్ కామన్‌గా ఉంటది. కనపడుతుంటది. నోయింగ్ ద డేంజర్స్ ఆఫ్ ద స్మోకింగ్ and chewing tobacco and it is very addictive nature, the youth and old need to avoid this habit. దానివల్ల ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఆ పర్టిక్యులర్ సో ఆ ఓల్డ్ పీపుల్ గాని ఎవరైనా గాని ఈ తాగడం అనేది తగ్గించాలన్నమాట.
ఎనీ అడిక్ట్ రిక్వైర్స్ కౌన్సిలింగ్ అండ్ మెడికల్ హెల్ప్ టు గెట్ రిడ్ ఆఫ్ ద హ్యాబిట్. ఏ అడిక్షన్ కైనా బ్యాడ్ అడిక్షన్ అయితే కనుక కంపల్సరీ వాళ్ళకి ఒక లైక్ ఒక కౌన్సిలింగ్ లేకుంటే ఎవరన్నా బాగా ఎడ్యుకేటెడ్ అయిన పర్సన్స్ లేకుంటే దానికి సంబంధించిన టొబాకో ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా! అవేర్‌నెస్ ఆర్గనైజేషన్స్. సో, వాళ్ళ వల్ల ఎడ్యుకేషన్ లేకుంటే కౌన్సిలింగ్ అనేది అవసరం అన్నమాట. ఇవన్నీ ఇలా ఎఫెక్ట్స్ ఉంటాయి. మీ జీవితం ఇలా పాడైపోతుంది. ఇవన్నీ చెప్పామనుకోండి, వాళ్ళు గూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. అవాయిడ్ చేయడానికి బెస్ట్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ అడాలసెన్స్ అండ్ ద డ్రగ్, ఆల్కహాల్ అబ్యూస్. అడాలసెన్స్ అండ్ డ్రగ్, ఆల్కహాల్ అబ్యూస్ ఏంటంటే అడోలసెంట్ ఏజ్‌లోనే ఎక్కువ డ్రగ్ గాని, ఆల్కహాల్ గాని అడిక్ట్ అవుతారనమాట. అది ఎలా, ఏంటి, యూజువల్‌గా ఎలా స్టార్ట్ అవుతుంది? ఎలా అది అడిక్షన్ అంటే అలవాటు చేసుకుంటుందనేసి నేను మీకు చెప్తున్నాననమాట. అడోలసెన్స్ మీన్స్ బోత్ ఎ పీరియడ్ and a process during which a child becomes mature in terms of her attitude and beliefs of the effective or participation in the society. ఇది అడోలసెన్స్ అంటే ఏంటి అంటే ఒక పీరియడ్ అనే ప్రాసెస్ అన్న ఎప్పుడైతే చైల్డ్ ఒక ఇమ్మెచ్యూర్ స్టేట్ నుంచి మెచ్యూర్ స్టేట్ అయ్యి ఒక సొసైటీలో ఒక పార్ట్ తన సొసైటీలో తన యొక్క ఏంటి రోల్ రోల్ ఏంటి అనేది తెలుసుకునే ఏజ్ అన్నమాట అది. ఓకే. తన బాధ్యత ఏంటి సొసైటీలో అనేది తెలుసుకునే ఏజ్ అని చెప్తున్నానన్నమాట. ద పీరియడ్ బిట్వీన్ 12-18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ మే బి థాట్ ఆఫ్ ద అడాలసెంట్ పీరియడ్. అంటే 12-18 ఇయర్స్ అనేది నీకు అడాలసెంట్ పీరియడ్ అంటున్నాడన్నమాట. ఇన్ అదర్ వర్డ్స్ ద అడాలసెన్స్ ఈస్ ఏ బ్రిడ్జ్ లింకింగ్ ద చైల్డ్‌హుడ్ అండ్ ద అడల్ట్‌హుడ్. అంటే ఇది చైల్డ్‌హుడ్ ఇది అడల్ట్ అంటే గన దీనికి బ్రిడ్జింగ్ ఈ రెండిటికి లింకే ఈ అడాలసెన్స్ అంటున్నారన్నమాట. Adolescence is accompanied by the several biological and behavioral changes. Adolescence thus is a very vulnerable phase of the mental and psychological development of an individual. Okay. So ఇది vulnerable phase of the సైకలాజికల్ గా మెంటల్ గా డెవలప్ ఏజ్ వచ్చేసి ఈ అడాలసెంట్ ఏజ్ అని చెప్తున్నాడు అనమాట. Curiosity. Need for adventure and excitement and experimentation constitute the common causes which motivates youngsters towards the drug and the alcohol abuse. క్యూరియాసిటీ ఈ అడాలసెంట్ ఏజ్‌లో ఏమైందంటే క్యూరియాసిటీ, ఎక్సైట్‌మెంట్ అది అంటే ఆ స్మోక్ చేస్తే ఏమవుతది? ఆ డ్రగ్ తీసుకుంటే ఎలా ఉంటది? ఆల్కహాల్ తాగితే ఎలాంటి ఫీలింగ్ వస్తది? ఇలా ఎక్సైట్‌మెంట్‌గా క్యూరియాసిటీగా చాలా మంది అడాలసెంట్స్ ఉంటారన్నమాట. సో, ఈ యొక్క ఎక్సైట్‌మెంట్, ఈ క్యూరియాసిటీనే వాళ్ళని అంటేనా దారి తీస్తదన్నమాట. అబ్యూజ్ చేసుకోవడానికి. A child's natural curiosity motivates him or her to the experiment. This is complicated further by effects that might be perceived as a benefits of alcohol or drug abuse. ఒక్కసారి అంటే అది అలవాటు పడ్డాడనుకోండి. ఫస్ట్ టైమ్ తీసుకున్నవాడు బాగా నచ్చిందనుకోండి. ఇంకొకసారి తీసుకోవాలి. అలా తీసుకుంటూ దానికి అలవాటు పడిపోయి దాని వల్ల ఒక హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్‌ని వాడు అనుభవించక తప్పదన్నమాట తర్వాత. Thus, first usage of drug or alcohol may be out of curiosity or experimentation, but later the child starts using this escaping the problem. ఓకే. ఫస్ట్ వచ్చేసి క్యూరియాసిటీ, ఎక్స్‌పెరిమెంటేషన్ చేయాలి అనేసి స్టార్టింగ్‌లో అలా స్టార్ట్ చేస్తామనమాట. తర్వాత ఏమవుద్దంటే గన ఆ ఫీలింగ్ అంటే ఒక డిఫరెంట్ యుఫోరియా అనేది వాళ్ళకొస్తది కాబట్టి ఇంకెప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఏదైనా కష్టంగా ఫీల్ అయినప్పుడు వెంటనే ఇవి తీసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎస్కేప్ అయిపోవచ్చు అన్న ఫీలింగ్‌తో ఇవన్నీ వాళ్ళు అడిక్ట్ చేసుకుంటారనమాట తర్వాత. Of late, or stress from the pressure to excel in the academics or the examination has played a significant role in persuading the youngsters to try alcohol and the drugs. అంటే ఎగ్జామ్స్ అప్పుడు ఆ ప్రెషర్‌ని తట్టుకోలేక, ఆ స్ట్రెస్‌ని తట్టుకోలేక ఏమవుతుందంటే గన ఈ ఆల్కహాల్, ఈ స్మోకింగ్ అనేది వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. సో దట్ వాళ్ళకి ఆ స్ట్రెస్ రిలీఫ్ అనేది వస్తది అనేసి వాళ్ళు చేస్తుంటారనమాట. సో ఇలా చేస్తూ అడిక్ట్ అయిపోయాక తర్వాత ఏమవుద్దంటే తీసుకోకుండా అంటే ఆ పర్టిక్యులర్ ఆల్కహాల్ గాని, ఆ స్మోకింగ్ గాని చేయకుండా ఉండలేరనమాట. ఓకే. The perception among youth that it is cool and progressive to smoke, use drugs, or alcohol is also a major cause for the youth to start these habits. అంటే ఇలా మేజర్ కాస్ అంటే ఇవే. ఈ స్ట్రెస్ ఎడ్యుకేషన్‌లో ఎక్సెల్ అవ్వాలి అనేసి, స్ట్రెస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి, క్యూరియాసిటీతో స్టార్టింగ్‌లో తీసుకోవడం ఇవన్నీ మేజర్ కాసెస్ అన్నమాట. ఓకే.
టెలివిజన్, మూవీస్, న్యూస్ పేపర్, ఇంటర్నెట్ ఆల్సో హెల్ప్ దెమ్ టు ప్రమోట్ దిస్ పర్సెప్షన్. ఓకే. టెలివిజన్, మూవీస్, న్యూస్ పేపర్స్, ఇంటర్నెట్‌లో గూడా మీకు ఈ పర్సెప్షన్ అంటేనా ఈ యొక్క నమ్మకం అది ఏంది లైక్ టొబాకో తీసుకుంటే స్ట్రెస్ తగ్గి అకాడమిక్స్‌లో ఎక్సెల్ జేయొచ్చు. ఇలాంటివనేసి మాములుగా యూట్యూబ్‌లో ఎక్కడైనా వీడియోస్ ఇవి చూసి వాళ్ళు ఇది నమ్మి దాన్ని అంటే ట్రై జేయడం అంటే ఆ డ్రగ్ అబ్యూజ్ చేయడం గాని, ఆ స్మోకింగ్ చేయడం గాని స్టార్ట్ జేస్తారనమాట. Other factors that have been seen to be associated with the drug and alcohol abuse among the adolescents are unstable and unsupportive family structures in the and peer pressure. అంటే ఇంకొన్ని ఏంటంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఓకే. అన్‌స్టేబుల్ గాని, ఫ్యామిలీ వాళ్ళు సరిగ్గా సపోర్ట్ చేయడం గాని, ఫ్యామిలీ వాళ్ళు సరిగ్గా గైడ్ చేయకపోవడం గాని, లేకపోతే పియర్ ప్రెషర్ అంటే నా ఫ్రెండ్స్ నుంచి ప్రెషర్ గాని, "అరే! ఒక్కసారి ట్రై చెయ్యి, ఒక్కసారి ట్రై చెయ్యి ఏం గాదు, ఒక్కసారి ట్రై చెయ్యి ఏం గాదు. జస్ట్ మంచి ఎక్సైట్‌గా యుఫోరియా మనకొస్తది." ఇలా చెప్పి ఆ ఫ్రెండ్స్ వల్ల ప్రెషర్ వల్ల గూడా ఒక్కోసారి మనము ఆహ్, అడాలసెన్స్ అనేది ఆ డ్రగ్ అండ్ స్మోక్ అబ్యూజ్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. అది ఆ పార్ట్‌లో అంటే ఇంతకుముందు పారాగ్రాఫ్‌లో ఏం చదివామంటే ఎలా స్టార్ట్ అవుతది? ఎలా అంటే లైక్ స్టార్టింగ్ ఎలా తీసుకుంటారని చూసాను. ఆ తర్వాత డిపెండెన్సీ. బికాస్ ఆఫ్ థిస్ పర్సీవ్డ్ బెనిఫిట్స్ డ్రగ్స్ ఆర్ ఫ్రీక్వెంట్‌లీ యూజ్డ్ అండ్ రిపీటెడ్‌లీ. అంటే ఒక్కసారి ఆ ప్రాబ్లమ్స్ టైమ్‌లో ఇలా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు. అంటే సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్‌కి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసాయన్నమాట. చాలా ప్రాబ్లమ్స్ వచ్చి స్ట్రెస్‌ఫుల్ లైఫ్‌గా ఉన్నాడు. అప్పుడు పక్కన ఉన్న ఫ్రెండ్ ఏం చెప్తాడంటే, "అరే! స్మోక్ లేదా ఆల్కహాల్ ట్రై చెయ్యి. ఈ ఎఫెక్ట్స్ నుంచి మనం తప్పించుకోవచ్చు" అని చెప్తాడన్నమాట. సరేరా అని ఒకసారి ట్రై చేస్తాడు. ట్రై చేసిన వెంటనే వాడికి ఆ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ లేకుంటే స్ట్రెస్ అనేది వాళ్ళ లైఫ్ నుంచి ఎళ్ళిపోవడంతో వాడేం చేస్తాడంటే నెక్స్ట్ టైమ్ ప్రతిసారి ఎప్పుడైతే స్ట్రెస్ ఫీల్ అవుతాడో ప్రతిసారి చేయడము స్టార్ట్ చేస్తాడన్నమాట. ఓకే. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వన్ ఫెయిల్స్ టు రియలైజ్ ఈస్ ద ఇన్‌హెరిట్ అడిక్టివ్ నేచర్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ ద డ్రగ్స్. అంటే అంటే డ్రగ్ అనే వాళ్ళు అడిక్ట్ అయిపోతారన్నమాట. అది మనం అందరూ మర్చిపోతూ ఉంటారని చెప్తున్నాడు. Addiction is psychological and attachment to certain effects such as euphoria and temporary feeling of well-being associated with the drugs and alcohol. Euphoria and the temporary happiness అనేసి ఇందాక చెప్పాననమాట. ఈ పర్టిక్యులర్ టెంపరరీ ఫీలింగ్ కోసం వాళ్ళు పదే పదే అలవాటు పడతారనమాట. దీస్ డ్రైవ్ పీపుల్ టు టేక్ దెమ్ ఈవెన్ వెన్ దీస్ ఆర్ నాట్ నీడెడ్. ఓకే. ఈ ఫీలింగ్ కోసం వాళ్ళు నార్మల్‌గా ఏ స్ట్రెస్ ఏం లేకున్నా కూడా ఈ ఫీలింగ్ పర్టిక్యులర్ యుఫోరియా కోసం మళ్ళీ మళ్ళీ అడిక్ట్ అవుతారనమాట. ఆర్ ఈవెన్ వెన్ దేర్ యూజ్ బికమ్స్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్. అంటే అప్పుడేమవుద్దంటేనా సెల్ఫ్ డిస్ట్రక్షన్‌కి దారి తీస్తది అని చెప్తున్నాడు. విత్ రిపీటెడ్ యూస్ ఆఫ్ డ్రగ్స్ ద టాలరెన్స్ లెవెల్ ఆఫ్ ద రిసెప్టర్స్ ప్రెజెంట్ ఇన్ అవర్ బాడీ ఇంక్రీజెస్. అంటే అంటే రిపీటెడ్‌గా యూజ్ చేయడంతో మన టాలరెన్స్ లెవెల్ అనేది ఆ డ్రగ్స్ టాలరెన్స్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటదన్నమాట. అంటే ఒకప్పుడు నువ్వు 2 ఎంఎల్ తీసుకుంటే నీకు టాలరెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎంఎల్ తీసుకుంటే నువ్వు టాలరేట్ అయిపోతావు. అంటే నీకింక చాలు అనిపిస్తదనమాట ఆల్కహాల్. కానీ అలా రిపీటెడ్‌గా నువ్వు అడిక్ట్ చేసుకునే కొద్దీ నీకు లాస్ట్‌కి ఏమవుద్దంటేనా ఒక 90 ఎంఎల్, 100 ఎంఎల్ అంత తీసుకున్నా కూడా నీకు ఇంకా తాగే కెపాసిటీ వచ్చేస్తదనమాట. ఓకే. Consequently, the receptors respond only to higher dosage of drugs or alcohol leading to greater intake and addiction. అంటే సో అలా కాబట్టి టాలరెన్స్ లెవెల్స్ పెరిగాయి కాబట్టి ఇంకా ఎక్కువ తీసుకోవాలి అనేసి ఎక్కువ అంటేనా ఆహ్, హైయర్ డోసులు తీసుకునేలాగా నీ బాడీ అడాప్ట్ అయిపోద్దనమాట. However, it should be clearly borne in mid that use of these drugs even once can be forerunner to addiction. ఒక్కసారి ట్రై చేసినా కూడా నీకు అడిక్షన్‌కి దారి తీసే ఛాన్స్ ఉంది. అంటేనా ఒక్కసారి తీసుకున్నాక నీకు నచ్చిందనుకో ఆటోమేటిక్‌గా మన హ్యూమన్స్ అనేవాళ్ళు దానికి అట్రాక్ట్ అవుతారు. ఓకే. అది కూడా ఒక అడిక్షన్‌కి దారి తీస్తదని చెప్తున్నాడు. Thus, the addictive potential of drugs and alcohol pull the user to vicious circle leading to the regular use from which he or she may not be able to get out. అంటే ఒకసారి అడిక్షన్ అయిపోయినాక దాని నుంచి బయటకు రావడం చాలా కష్టం అయిపోద్దనమాట. In the absence of any guidance or counseling, the person gets addicted and becomes the dependent of the use. ఓకే. సరిగ్గా గైడ్ చేయాలనుకో పేరెంట్స్ గాని ఎవరైనా పక్కన ఎడ్యుకేటెడ్ పీపుల్ సరిగ్గా గైడ్ చేయట్లేదనుకో, వాళ్ళు తీసుకొని దానికి అడిక్ట్ అయిపోతారని చెప్తున్నాడనమాట. నెక్స్ట్. Dependence is a tendency of the body to manifest a characteristic and unpleasant withdrawal symptom if regular doses of the drugs is abruptly discontinued. డిపెండెన్స్ అంటే ఏంటంటే గన
నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఆల్కహాల్, డ్రగ్స్ అనేది కంటిన్యూయస్‌గా మంత్స్ టుగెదర్ నువ్వు తీసుకుంటున్నావు. తీసుకునేటప్పుడు సడెన్‌గా నువ్వు నీలో మార్పొచ్చి నేను ఆపేయాలి, ఇంకా తీసుకోవడం ఆపేయాలి అని అనుకున్నావనుకో, అలా సడెన్‌గా ఆపేసినా గూడా ఏమవుద్దంటే విత్‌డ్రావల్ సింప్టమ్స్ అంటే అంటే బాడీ షేక్ అవ్వడం గాని, యాంక్సైటీ రావడం గాని, నాసియస్ గాని, స్వెట్టింగ్ గాని ఇలా నీకు డిఫరెంట్ డిఫరెంట్ ఫీలింగ్స్ అనేది వస్తుంది. దాన్ని మనం విత్‌డ్రావల్ సింప్టమ్ అంటామనమాట. ఇది చెప్తున్నాడు. దిస్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద యాంక్సైటీ, షేకీనెస్, నాసియా, స్వెట్టింగ్ విచ్ మే బి రిలీవ్డ్ వెన్ యూజ్ అంటే ఒక్కసారి అంటే ఆ షేకీనెస్, యాంక్సైటీ వచ్చినప్పుడు వెంటనే మళ్ళీ డోసేజ్ రెగ్యులర్ డోస్ తీసుకున్నామనుకో నార్మల్ అయిపోతామనమాట. ఓకే. In some cases, withdrawal symptoms can be severe and even life-threatening, and the person may need medical supervision. ఒక్కోసారి ఎంత అడిక్ట్ అయిపోతారంటే విత్‌డ్రావల్ సింప్టమ్ అంటే ఒక్కసారి నువ్వు ఆ డైలీ రొటీన్ నుంచి ఆ డోసేజ్ ఆఫ్ ఆల్కహాల్ గాని, డ్రగ్ తీసేసావనుకోండి, ఇక లైఫే థ్రెటనింగ్ అంటే చనిపోయే స్టేజ్ గూడా ఉంటదనమాట. అలాంటి కేస్‌లో నీకు మెడికల్ సూపర్విజన్ అనేది ఉండాలి అంటున్నాడు. Dependence leads the patient to ignore all social norms in their order to get sufficient funds to state his or her needs. This result may social adjustment problems. Dependence ఎంతలా ఉంటుందంటే సోషల్ నార్మ్స్ అంటే ఆహ్, అంటే దాన్ని నీతులు అలా అంటారు కదా! ఒక సోషల్ నార్మ్స్ అవన్నీ మర్చిపోతాడనమాట. అంటే తన బాధ్యతని, తన సొసైటీలో, తన ఫ్యామిలీలో తన బాధ్యతల్ని అన్నీ మర్చిపోయి ఓన్లీ ఆల్కహాల్ ఆర్ డ్రగ్ అబ్యూజ్ ఆ డోసేజ్ కోసం ఏమైనా చేస్తాడు. లైక్ ఎంతైనా డబ్బులు లేకుంటే ఆస్తులు అమ్మేయడం గాని, లైక్ డబ్బులు ఎంతంటే అంత డబ్బులు పెట్టేయడం గాని, గోల్డ్ అమ్మేయడం గాని ఇలాంటివన్నీ చేసేసి ఉన్న డబ్బులు మొత్తము పోగొట్టేసుకుంటాడండి. తాగడానికి, డ్రగ్ అబ్యూస్‌కి అంతలా అడిక్ట్ అయిపోతారనమాట డిపెండెన్స్ వచ్చేస్తే. సో, సోషల్ నార్మ్స్ అంటే ఆ డబ్బులు ఎందుకో కూడబెట్టుకుంటారు. లేకుంటే ఆహ్, ఇల్లు కట్టించుకుంటారు. అవన్నీ అమ్మేస్తారనమాట. అమ్మేసి రోడ్డున పడిపోతున్నారు. అంటే సోషల్ నార్మ్స్ అవన్నీ డీవియేట్ చేస్తున్నారని అర్థం అనమాట. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రగ్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్. The immediate adverse effects of drugs and alcohol abuse are manifested in the form of reckless behavior, vandalism and violence. అంటే ఇమ్మీడియేట్ ఎఫెక్ట్స్ ఎట్లాంటివంటే రెక్లెస్ బిహేవియర్ తిక్కగా బిహేవ్ చేస్తారనమాట. ఒక్కసారి ఆల్కహాల్ తాగారంటే వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ ఉండమాట. ఎలా అంటే అలా బిహేవ్ చేస్తారు. లేకుంటే బ్రేవ్ చాలా ధైర్యంగా చాలా చాలా ఎక్కువగా మాట్లాడేస్తారనమాట. దాన్ని చెప్తున్నాను. వైలెన్స్ చేయడం గాని, బిహేవియర్ గాని, వాండలిజం గాని చేస్తారని చెప్తున్నాననమాట. Excessive dosage of drugs may lead to coma and death due to respiratory failure, heart failure, cerebral hemorrhage. ఎక్సెసివ్ డోసేజెస్ ఎక్కువున్నాయి. డోసేజెస్ పెంచి చాలా ఎక్కువ తీసుకున్నాం. డోసేజెస్ ఎక్కువ చేసుకున్నాం అనుకో, ఆటోమేటిక్‌గా అప్పుడు కూడా కోమాలోకి వెళ్ళిపోవడం గాని, డెత్ రావడం గాని, అంటే చనిపోవడం గాని డ్యూ టు రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఈ ఈ కాన్సిక్వెన్సెస్ వల్ల నువ్వు చనిపోవడం గాని జరుగుతదనమాట. నెక్స్ట్ combination of drugs of or the, combination of drugs or their intake along with alcohol generally results in the overdosing and even deaths. కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ అంటే ఒక్కోసారి డ్రగ్స్ కూడా కాంబినేషన్‌గా తీసుకుంటారన్నమాట. ఇది కొంచెము, అది కొంచెం అలా తీసుకోవడం వల్ల ఏమవుద్దంటే ఓవర్ డోసింగ్ అయిపోయి డెత్స్‌కి దారి చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని చెప్తున్నాడు. అలాంగ్ విత్ ద ఆల్కహాల్ అంటే డ్రగ్స్ అలాంగ్ విత్ ద ఆల్కహాల్ తీసుకుంటే ఇంకా ఛాన్సెస్ డోసేజ్ ఎక్కువైపోయి బాడీకి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నాడు. The most common warning signs of drug and alcohol abuse among youth include drop in academic performance, unexplained absence from the school, college, lack of interest in personal hygiene, withdrawal, isolation, depression, fatigue, aggressiveness, rebellious behavior, detouring relationships with the family and friends, loss of interest in hobbies, change in the sleeping, eating habits, fluctuations in the weight, appetite. So, ఇలా ఈ కామన్ వార్నింగ్స్ ఇంత ఆల్కహాల్ అబ్యూస్ గాని, డ్రగ్ అబ్యూస్ గాని జరిగితే నీకు ఇన్ని నెగెటివ్ థింగ్స్ జరుగుతాయన్నమాట. లైక్ పర్సనల్ హైజీన్ నువ్వు కోల్పోవడం గాని, అంటే డ్రెస్సింగ్ మేనర్ ఎలా అంటే అలా ఉంటది. చింపుల్ జుట్టు ఉంటది. అంటే నైస్ జుట్టుని సరిగ్గా కోంబ్ చేసుకోకుండా ఎలా అంటే అలాగా నువ్వు కాలేజ్‌కి రావడము, అసలు కాలేజ్‌కే రాకపోవడము, తర్వాత ఫ్యామిలీ రిలేషన్‌షిప్ కట్ చేసుకోవడము, లేకుంటే ఈటింగ్ గాని, స్లీపింగ్ హ్యాబిట్స్ గాని అన్‌యూజువల్‌గా వెయిట్ గెయిన్ అయిపోవడము. ఓకే. హాబీస్, డైలీ రొటీన్ మొత్తం చేంజ్ అయిపోవడం. ఇన్ని నీకు డిజాస్ట్రస్ ఎఫెక్ట్స్ అనేవి నీకు కనపడతాయన్నమాట. There may be even be some for reaching the implications of drug alcohol abuse. There may be some for implications of drug abuse. If an abuser is unable to get money to buy drugs, alcohol, he or she may turn stealing. ఓకే. స్టీలింగ్ అంటే ఒకవేళ డబ్బులు లేకపోతేనా దొంగతనం చేయడానికి కూడా వెనకాడరనమాట. The adverse effects are just not restricted to the person who is using the drugs or alcohol.
At times, the drug alcohol addict becomes cause of mental and financial distress to resident. ఓకే. వాడికి వాడే ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకోవడం కాకుండా ఫ్యామిలీ ఉందనుకో వాళ్ళకి కూడా ఫైనాన్షియల్‌గా లేకపోతే ఆహ్, మెంటల్‌గా ప్రాబ్లమ్ అనేది క్రియేట్ చేస్తాడనమాట. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ అలా చెడిపోతున్నారు. ప్రాబ్లమ్ ఫీల్ అవుతున్నారు. రోజు తాగి ఆ డ్రగ్ తీసుకొని రచ్చ రచ్చ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలో కూడా పీస్ మనశ్శాంతి అనేది అలా ఉండదనమాట. ఓకే. నెక్స్ట్. Those who take drugs intravenously, direct injection into vein using needle and syringe, are much more likely to acquire the serious infections like AIDS, hepatitis B. మనం చెప్పుకున్న ఎయిడ్స్, హెపటైటిస్ బి ఎలా స్ప్రెడ్ అవుతాయి అనేసి. ఎలా ఇంజెక్షన్స్ యూజ్ చేసిన ఇంజెక్షన్స్, నీడిల్స్ ఒకరు యూజ్ చేసుకొని ఇంకొకరు ఫ్రెండ్స్ అలా యూజ్ చేసుకొని ఉంటే పర్సన్ అంటే కండిషన్ అంటే షేర్ చేసుకున్నాడు కదా! ఆ షేర్ చేసుకున్న నీడిల్ వాడికి కూడా ఎయిడ్స్ ఈ ఇన్ఫెక్షన్ తీసుకుంటే అప్పుడు స్ప్రెడ్ అవుతదనమాట. The viruses which are responsible for the disease are transferred from one person to another by sharing or infected needles and syringes. Both AIDS and hepatitis B infections are chronic infections, ultimately fatal. Both can be transmitted through sexual contact with the infected blood. ఎలా అంటే అవి ఎయిడ్స్, హెపటైటిస్ బి ఎంత డేంజరో మనము ముందే చెప్పుకున్నాం అనమాట. అవి ఎలా ట్రాన్స్మిట్ బ్లడ్ ద్వారా లేకుంటే సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా ఇన్ఫెక్టెడ్ బ్లడ్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతాయనే విషయం మనం చెప్పుకున్నాం అనమాట. The use of alcohol during adolescence may also have long-term effects. Long-term effects ఉంటాయన్నమాట. ఇందాకే చెప్పుకున్న విత్ డిపెండెన్సీ ఇవన్నీ వస్తాయన్నమాట. It could lead to heavy drinking in adulthood. The chronic use of drugs and alcohol damage nervous system and the liver cause cirrhosis. ఈ ఆల్కహాల్ అంటే చైల్డ్‌హుడ్ లో చాలా అడిక్ట్ అయిపోవడం వల్ల ఆ అడిక్షన్ అలాగే కంటిన్యూ అయ్యి అడల్ట్‌హుడ్ వాళ్ళకి కూడా వెళ్తది. కాబట్టి అక్కడ డోసేజ్ అప్పుడు ఎక్కువ తాగి లైక్ లివర్ డ్యామేజెస్ అన్నీ అవుతాయన్నమాట. సిర్రోసిస్. The use of drugs and alcohol during pregnancy is also known to be adversely affect the fetus. ప్రెగ్నెన్సీ టైంలో ఒకవేళ డ్రగ్స్ తీసుకోగానే లేకుంటే ఆల్కహాల్ తాగడం ఇవన్నీ చేయడం వల్ల నీకు ఫీటస్ కూడా చాలా డేంజర్ ఉంటదని చెప్తున్నాడు. అనదర్ మిస్‌యూజ్ ఆఫ్ డ్రగ్స్ ఈస్ వాట్ సర్టెన్ స్పోర్ట్స్ పర్సన్ డూ టు ఎన్హాన్స్ దేర్ పెర్ఫార్మెన్స్. ఓకే. ఇంకా ఏం చేస్తారంటే స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళ యొక్క ఆహ్, పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి డ్రగ్స్ తీసుకుంటారనమాట. దాన్ని ఇది ఈ డ్రగ్స్ తీసుకున్నారో తీసుకోలేదో కనిపెట్టడం కోసమే డోపింగ్ అనే టెస్ట్ చేస్తారనమాట. డోపింగ్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు నిజంగా డ్రగ్స్ తీసుకున్నారో లేదో తెలుస్తుందనమాట. చాలా మంది క్రికెటర్స్ కానీ, చాలా మంది స్పోర్ట్స్ పర్సన్ కొన్ని ఇయర్స్ పాటు బ్యాన్ చేస్తారు. ఎందుకంటే ఈ డోపింగ్ టెస్ట్ దొరకడం వల్ల. They misuse narcotic analgesics, anabolic steroids, diuretics, and certain hormone in sport to increase the muscle strength and the bulk to promote aggressiveness as a result increase in the athletic performance. ఇవి తీసుకోవడం వల్ల నీకు వాడి స్ట్రెంగ్త్ గాని అన్నీ ఇంక్రీజ్ అయ్యి నీకు పర్ఫార్మెన్స్ పెరుగుతది. కానీ ఇది కనుక్కున్నారనుకోండి వీటికి బ్యాన్ కూడా చేస్తారు. The side effects of this use of anabolic steroids in female includes masculinization features like male. ఓకే. అనబాలిక్ స్టెరాయిడ్స్ ఫీమేల్‌గా తీసుకుంటే వాడికి అంటే ఫీమేల్ తీసుకున్నామనుకోండి, మేల్ ఫీచర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంక్రీజ్డ్ అగ్రెసివ్‌నెస్ మేల్ ఫీచర్స్ అంటే అగ్రెసివ్‌నెస్ కూడా వస్తుందన్నమాట. మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, అబ్నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్, ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఆన్ ఫేస్ అండ్ బాడీ, ఎన్లార్జ్‌మెంట్ ఆఫ్ క్లైటోరిస్, డీపెనింగ్ ఆఫ్ వాయిస్. ఓకే. ఇన్ని ఆహ్, డిస్ట్రెస్ ఎఫెక్ట్స్ అంటే నెగెటివ్ ఎఫెక్ట్స్ అనేవి చూపిస్తాయన్నమాట అనబాలిక్ స్టెరాయిడ్స్. నువ్వు ఒక్కసారి పెర్ఫార్మెన్స్ పెంచుకోవాలని చూసుకుంటే దాన్ని అడిక్ట్ అయితే ఇన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి అది ఫీమేల్. ఇప్పుడు మేల్‌లో అయితే ఏదైనా ఏమవుతుంది? ఇట్ ఇంక్లూడ్స్ యాక్నే అంటే పింపుల్స్ రావడము, ఇంక్రీజ్డ్ అగ్రెసివ్‌నెస్, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, రిడక్షన్ సైడ్ ఆఫ్ టెస్టిస్ సైజ్ తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. డిక్రీజ్డ్ స్పెర్మ్ కౌంట్, పొటెన్షియల్ ఫర్ ద కిడ్నీ అండ్ లివర్ డిస్‌ఫంక్షన్, కిడ్నీ లేదా లివర్ డిస్‌ఫంక్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లేకుంటే బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ గాని, ప్రీమెచ్యూర్ బాల్‌నెస్ గాని, ఎన్‌లార్జ్‌మెంట్ ఆఫ్ ప్రోస్టేట్ గాని ఇన్ని డిసడ్వాంటేజెస్ నీకు మేల్స్‌లో ఉంటాయన్నమాట. సో, ఇవి ఫీమేల్స్‌ది, ఇది మేల్స్‌ది ఇంపార్టెంట్ కండిషన్స్ అన్నమాట. దీస్ ఎఫెక్ట్స్ మే బి పర్మనెంట్ విత్ ప్రొలాంగ్డ్ యూజ్. ఇన్ అడల్సెంట్ మేల్ ఆర్ ఫీమేల్, సివియర్ ఫేషియల్ బాడీ యాక్నే అండ్ ప్రీమెచ్యూర్ క్లోజర్ ఆఫ్ గ్రోత్ సెంటర్స్ ఆఫ్ లాంగ్ బోన్స్ మే రిజల్ట్ ఇన్ ద స్టంటెడ్ గ్రోత్. ఓకే. స్టంటెడ్ గ్రోత్ అంటే పొట్టిగా ఉండిపోతారనమాట. ఓకే. ఇది డ్రగ్ అబ్యూజ్ అండ్ ఆల్కహాల్ డ్రగ్ అబ్యూజ్ అండ్ అడిక్షన్ గురించి. రేపు ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఎక్సర్సైజ్ చెప్పేసుకుందాము. టైం మిగిలితే ఇంకొకసారి రివైజ్ కూడా చేసుకుందాం. ఓకే. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.